గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. ఈరోజు మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ సమతలంలో చలనంలో మరొక ముఖ్యమైన ప్రశ్నని స్టడీ చదువుకుందాం. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి మీరు జాగ్రత్తగా క్లాస్ విని అర్థం చేసుకొని నేను నోట్స్ పంపించిన తర్వాత నోట్బుక్లో రాసుకొని ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండండి. ఓకేనా? మీరు ఎవరైతే ఇట్లా రోజు నేను చెప్పింది ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్స్లో మంచిగా ప్రిపేర్ అయ్యి రాయగలుగుతారు. మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి నేను పెట్టే వీడియో క్లాసులు లాస్ అవ్వకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి విని మీరు ఎగ్జామ్స్లో మంచిగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పబోయే ప్రశ్న ఏంటంటే ప్రక్షేపక పథం పరావలయం అని చూపండి. ప్రక్షేపక పథం పరావలయం. షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా. ఈజ్ ఏ పారాబోలా. పరావలయం అంటే పారాబోలా. ఓకేనా? ఏంటి ఈ క్వశ్చన్ మనం చదివే ముందు అసలు ప్రక్షేపకము ప్రొజెక్టైల్ అంటే ఏంటి? మీరు క్రికెట్ ఆడే వాళ్ళని చూస్తుంటారు. క్రికెట్ ఆడినప్పుడు బంతిని బ్యాట్తో కొడితే ఏమవుతుంది? ఎలా వెళ్తుంది? ఇలా వెళ్ళి గ్రౌండ్ దగ్గరికి పైకి వెళ్ళి పడతా ఉంటుంది. అవతల పడవచ్చు, కింద పడవచ్చు, క్యాచ్ పట్టవచ్చు. సో ఇలా బంతితో కొట్టినప్పుడు బ్యాట్తో కొట్టినప్పుడు బంతి తగిలిన తర్వాత ఇలా వెళ్ళి ఇలా పడిపోతా ఉంటుంది. ఈ బంతి ప్రయాణించినటువంటి మార్గాన్నే పథం అంటారు. ఇలా కొట్టినప్పుడు అదేమవుతుంది? క్షితిజ సమానం నుంచి కొంత కోణం చేస్తూ వెళ్ళి గ్రౌండ్లో కొంత దూరంలో పడిపోతుంది. అలాగే ఫుట్బాల్, గోల్ఫ్ వాలీబాల్ వీళ్ళందరూ కూడా మనం ఆ వస్తువుని ఎప్పుడైతే బ్యాట్ లేదా గోల్ఫ్ స్టిక్తో కొడతామో లేదా ఫుట్బాల్ని కాలుతో కొడతామో అది ఏమవుతుంది? క్షితిజం అంటే భూమికి సమాంతరంగా కొంత కోణం చేస్తూ పైకి లేచి మన తర్వాత భూమి మీద ఎక్కడో కొంత దూరంలో పడుతుంది కదా. ఆ బయట వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణించిందో ఆ మార్గాన్నే పథం అంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రికెట్ బాల్ కానీ లేదా ఫుట్బాల్ కానీ గోల్ఫ్ బాల్ కానీ ఇవన్నీ కూడా ప్రక్షేపకాలకి మంచి ఉదాహరణలు. మరి ప్రక్షేపకం అంటే ఏంటి సార్? ప్రొజెక్టైల్ అంటే వాట్ ఈస్ మీన్ బై ప్రొజెక్టైల్? ఎనీ ఆబ్జెక్ట్ which is thrown into the sky by making some angle with the horizontal other than 90 degrees is called a projectile. అంటే భూమికి సమాంతరంగా కొంత కోణం చేస్తూ విసిరివేయబడినటువంటి వస్తువు. కొంత కోణం చేయాలి, జాగ్రత్త. కొంత కోణం అంటే మరి అన్ని కోణాలు చేస్తారంటే 0 నుంచి 360 డిగ్రీస్ ఉంది కదా మనకి. ఇక్కడ కొంత కోణం అంటే 90 డిగ్రీలు తప్పించి మిగతా ఏ కోణమైనా చేయొచ్చు. కాబట్టి క్షితిజానికి లంబ కోణంతో కాకుండా, క్షితిజానికి లంబ కోణం అంటే స్ట్రైట్గా పైకి అనమాట, లంబ కోణంతో కాకుండా ఏ ఇతర కోణంతో అయినా సరే విసిరివేయబడిన లేదా మనం త్రోయేస్తాం కదా క్రికెట్లో బాల్, ఇవన్నీ కూడాను ప్రక్షేపకాలకి మంచి ఉదాహరణలు. అంటే క్షితిజంతో 90 డిగ్రీల కోణంతో కాకుండా ఇతర ఏ కోణంతో అయినా సరే విసిరివేయబడిన వస్తువునే ప్రక్షేపకము అంటారు. అయితే ఈ ప్రక్షేపకము విసిరేసినప్పుడు అది ఏ మార్గంలో ప్రయాణిస్తుందో మనం చూసినట్లయితే దానికి ఒక ఆకారం, షేప్ వస్తుంది కదా. ఆ ఆకారము పరావలయం అని చూపించాలి మనం ఇప్పుడు. ద షేప్ ఆర్ పాత్ followed by the projectile is to be shown as a parabola. దాన్ని ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక గ్రౌండ్లో ఉన్నాను. ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఏదో అనుకున్నాను. ఆ గ్రౌండ్లో ఇక్కడ బాల్ ఉంది. ఓకేనా? ఆ గ్రౌండ్ అంటే ఏంటి? మనకి గ్రౌండ్ అంటే XY ఒక తలం కదా. అంటే X అక్షం ఉంటుంది, Y అక్షం రెండూ ఉంటాయి. ఇది X అక్షం, ఇది Y అక్షం. ఓకేనా? ఇప్పుడు ఈ బాల్ అంటే ఈ వస్తువు ఆబ్జెక్ట్ నేను ఏం చేశాను? విసిరాను. క్షితిజంలో ఎంత కోణం? 90 డిగ్రీలు కాకుండా ఏ కోణం చేసినా పర్వాలేదని చెప్పా కదా. 90 డిగ్రీలు కాకుండా ఇతర కోణంతో సమ్ యాంగిల్ అదర్ దాన్ 90 డిగ్రీస్తో ఇస్తుంది. ఏమవుతుంది? విసిరినప్పుడు దానికి ఏమవుతుంది? ఏ వస్తువు అయినా సరే అది ఏం చేస్తుంది?
ఇట్ మస్ట్ గెయిన్ సమ్ వెలాసిటీ, అది కొంత వేగాన్ని పొందుతుంది కదా. సో ఇది ఇలా విసిరామనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ వస్తువు క్షితిజం ఎక్స్ అక్షాన్ని మనం సాధారణంగా క్షితిజం అంటాం అన్నమాట, లేదా క్షితిజ సమాంతర అక్షం అని కూడా అంటారు. ఈ క్షితిజంతో చేసే కోణాన్ని తీటా అనుకున్నాం. The angle made by the projectile, that means the ball made with the horizontal, let it be theta. Since it is moving now, it has velocity. It has velocity, initial velocity, let it be small u. అది ఇప్పుడు మూవ్ అవుతుంది కాబట్టి దాని మూవ్ అవ్వడం కొంత వేగాన్ని ఇవ్వాలి కదా, ఆ వేగాన్ని తొలి వేగం అంటారు, ఇనిషియల్ వెలాసిటీ. స్మాల్ u తో సూచిస్తాం, స్మాల్ u. ఓకే, ఇది 4 కాదు, స్మాల్ u తో సూచిస్తాము. ఇప్పుడు ఇది ఏమవుతుంది, బాల్ గాల్లో ఉంటుందా తర్వాత గ్రౌండ్ లో పడిపోద్దా? వెరీ గుడ్, గ్రౌండ్ లో పడిపోతుంది. అది గ్రౌండ్ లో పడిపోయేటప్పుడు ఇలా 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 వెళ్ళి గ్రౌండ్ ఎక్కడో టచ్ చేస్తుంది కంపల్సరీగా. ఓకేనా, ఇక్కడ ఎక్కడో టచ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది తలంలో ఆకాశంలోకి వెళ్ళింది, తర్వాత భూమి మీద కొంత దూరంలో పడ్డది, ఆకాశంలోకి వెళ్ళింది. thrown into the sky and landed at some distance on the ground. కాబట్టి దీనికి హారిజాంటల్ డిస్టెన్స్ మెజర్ చేయాలి, మనం వర్టికల్ డిస్టెన్స్ కూడా మెజర్ చేయాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది. సపోజ్ కొంతకాలం తర్వాత ఇక్కడ బాల్ బయలుదేరే ముందు టైం t is equal to 0 అనుకుందాం. మరి కింద పడ్డ తర్వాత కొంతకాలం పడుతుంది కదా బాల్ కింద పడేసరికి, సమ్ టైమ్ ఇట్ హస్ బీన్ గాన్. సో t అనే టైం తర్వాత కొంతకాలం తర్వాత ఈ మొత్తం డిస్టెన్స్ లో కొంత సేపటి తర్వాత బిందువు ఇక్కడ ఉందనుకుందాం, బాల్ సమ్ పాయింట్ p అనే పాయింట్ వద్ద బాల్ ఉందనుకుందాం. అప్పుడు ఇది ఒక తలంలో ఉంది కాబట్టి దీనికి x నిరూపకం y నిరూపకం, అంటే x అక్షం దిశలో ప్రయాణించిన దూరము y అక్షం దిశలో ప్రయాణించిన. x నిరూపకం అంటే ఏంటన్నా, x అక్షం మీద ఒక కోఆర్డినేట్ తీసుకున్నాం, అంటే ఏంటి, ఈ y నిరూపకం నుంచి ఎంత దూరం ప్రయాణం చేసిందో దాన్ని x నిరూపకం అంటారు. అలాగే y నిరూపకం అంటే ఏంటమ్మా, x అక్షం నుంచి ఎత్తుకి అంటే వర్టికల్ డైరెక్షన్ లో, పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, హైట్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని y నిరూపకం, y కోఆర్డినేట్ అంటారు. కాబట్టి ఇక్కడ స్మాల్ x, స్మాల్ y తీసుకున్నాం. ఈ బిందువు p అనే బిందువు వద్ద దీని నిరూపకాలు ఏముంది, స్మాల్ x, స్మాల్ y. ఓకేనా. సో ఇప్పుడు స్మాల్ x అంటే ఏంటమ్మా, x డైరెక్షన్ లో ఈ ప్రొజెక్టైల్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్, దీన్ని హారిజాంటల్ డిస్టెన్స్ అంటారు. స్మాల్ y అంటే ఏంటమ్మా, y డైరెక్షన్ అంటే వర్టికల్ డైరెక్షన్ లో ఈ ప్రొజెక్టైల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ స్మాల్ y. ఓకేనా. అయితే కొన్ని సందర్భాల్లో క్యాపిటల్ X క్యాపిటల్ Y తీసుకుంటారు, ఎట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, కాబట్టి ఇప్పుడు మరి మనకు ఆన్లైన్ క్లాసులో మేడం గారు చెప్పారు, ఒక తలంలో ఒక రాసిన రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే సదిశల విభేదనం గురించి మనం చదువుకున్నాం. సదిశల విభేదనంలో ఒక తలంలో ఒక వెక్టర్ ఉందనుకుంటే దాని హారిజాంటల్ కాంపోనెంట్ మరియు వర్టికల్ కాంపోనెంట్ అంటే క్షితిజ సమాంతర అంశాన్ని, క్షితిజ లంబాంశాన్ని రెండింటిని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ ఒక వెక్టర్ ఉంది, ఆ వెక్టర్ పేరు ఏంటి, వేగం. వెలాసిటీ అనేది వెక్టర్ మీద తొలి వేగం, ఇనిషియల్ వెలాసిటీ. కాబట్టి దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ని వర్టికల్ కాంపోనెంట్ ని రాస్తే, హారిజాంటల్ కాంపోనెంట్ మనం సాధారణంగా u, దేని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ తొలి వేగం, ఇనిషియల్ వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ కాబట్టి దీన్ని u సఫిక్స్ x తో సూచిస్తాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మేడం గారు చెప్పారు, ఇది ఎంతకు సమానం, u cos θ. ఇది ఎలా వస్తుందన్నా, నేను ఒక లంబకోణ త్రిభుజం అనుకుంటే cos θ ఫార్ములా ఎదురు బై ఆసన భుజం, ఎదురు భుజం అంటే ఇదే కదా ఈ డిస్టెన్స్, బై ఆసన ఎదురు భుజం బై కర్ణం. సారీ, cos θ అంటే ఆసన భుజం బై కర్ణం, సారీ ఆసన భుజం బై కర్ణం. ఆసన భుజం అంటే ఇది, కర్ణం అంటే ఇది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ u అనే తొలి వేగం ఎక్కడ దాకా వెళ్ళింది అనుకుంటే దాని యొక్క పరిమాణం స్మాల్ u వస్తుంది. x అక్షం దిశలో ప్రయాణించిన x అక్షం దిశలో వేగాంశం ux అవుతుంది. కాబట్టి ux u cos θ. యాక్చువల్గా cos θ ux బై u వస్తుంది, దీని నుంచి ux u cos θ. అలాగే క్షితిజ లంబ దిశలో అంటే వర్టికల్ డైరెక్షన్ లో తొలి వేగం యొక్క అంశము, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ, దీన్ని u సఫిక్స్ y తో సూచిస్తాము, u y. ఇది ఎంత ఉంటుందమ్మా, ఇక్కడ cos θ వస్తుంది, ఇక్కడ sin θ వస్తుంది, u sin θ. అంటే p అనే పార్టికల్ దగ్గర, సారీ p అనే పాయింట్ వద్ద ఈ ప్రొజెక్టైల్ బాల్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ని మరియు వర్టికల్ డిస్టెన్స్ ని మెజర్ చేసేటప్పుడు ఈ p అనే పాయింట్ వద్ద t టైం తర్వాత, ఆఫ్టర్ టైం t తర్వాత వాటి యొక్క డిస్టెన్స్ x, y మెజర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది x డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది, y డైరెక్షన్
క్షితిజ లంబ దిశలో ఇనిషియల్ వెలాసిటీ యొక్క అంశము ఏమవుతుంది uy ఈజ్ ఈక్వల్ టు ఇది u సఫిక్స్ y అంటే y డైరెక్షన్లో లంబ దిశలో కాబట్టి u sin θ ఉంటుంది. ఇప్పుడు మనం క్షితిజ లంబ దిశలో ప్రక్షేపం ప్రయాణించిన దూరాన్ని అలాగే క్షితిజ సమాంతర దిశలో ప్రక్షేపం ప్రయాణించిన దూరాన్ని కనుక్కొని దాని ద్వారా మనం ఏం చెప్పాలి ఫైనల్ గా పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా అని సూచించాలి. మరి పారాబోలా అంటే పరావలయానికి సంబంధించిన సమీకరణంలో రావాలి. పరావలయ సమీకరణ రూపంలోకి వచ్చిందనుకోండి అప్పుడు మనం ఈ ప్రక్షేపం యొక్క పదం అంటే అది ప్రయాణించినటువంటి మార్గం ఒక పరావలయాన్ని చూపించినట్లే. కాబట్టి నేను ముందు ఏం చేస్తానంటే క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన దూరం అంటే x అక్ష దిశలో ప్రయాణించిన దూరం అంటే స్మాల్ x అనుకుంటాను. తర్వాత క్షితిజ లంబ దిశలో ప్రయాణించిన దూరం అంటే స్మాల్ y అనుకుంటాను. ఓకేనా? సో క్షితిజ సమాంతర దిశలో ప్రక్షేపకం ప్రయాణించిన దూరం మనకి సమయం తక్కువ నేను ప్రాపర్ అని రాశాను. మీరు ప్రక్షేపకం ప్రయాణించిన దూరం ఎంత క్షితిజ సమాంతర దిశలో p అనే బిందువు వద్ద x x కోఆర్డినేట్ అంటే x స్మాల్ x దూరం ప్రయాణం చేసింది కాబట్టి స్మాల్ x. అలాగే క్షితిజ లంబ దిశలో ప్రయాణించిన దూరం క్షితిజ లంబ దిశలో ప్రయాణించిన దూరం ప్రక్షేపకం ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ y అనుకుంటాం. మనకి నిరూపక జ్యామితి ప్రకారం మనకి x, y నిరూపకాలు ఏం తెలియజేస్తాయి అంటే క్షితిజ సమాంతర దిశలో క్షితిజ లంబ దిశలో p అనే బిందువు వద్ద వస్తువు అంటే ప్రక్షేపం ప్రయాణించిన దూరాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు x, y కనుక్కుంటే మనకి సమీకరణం పరావలయ రూపంలో వచ్చింది. పరావలయాన్ని సూచించేటువంటి సమీకరణం వస్తే అది పరావలయాన్ని సూచిస్తుంది అర్థం. ఒకవేళ పరావలయాన్ని సూచించే సమీకరణం వస్తే అది పరావలయాన్ని సూచించదు అని అర్థం. కానీ ఆల్రెడీ మనం సైడ్ పరావలయాన్ని పెట్టాను కదా అది పరావలయాన్ని సూచించే సమీకరణం కంపల్సరీగా రాబట్టాల్సి ఉంటుంది. చూద్దాం ఒకసారి. మరి మీకు తెలుసు దూరం అంటే మనకి ఫార్మ్ అయ్యటం సాధారణంగా వేగం ఇంటూ కాలం. మీరు ఇక్కడ నుంచి భద్రాచలం ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు ఎంత దూరం ప్రయాణం చేశారు? 50 కిలోమీటర్లు. ఇది ఎలా వస్తుంది మీకు దూరం అనేది? మీరు బండి మీద కానీ లేదా బస్సు మీద కానీ వెళ్ళినప్పుడు ఎంత వేగంతో బస్సు వెళ్తుందో దాని వేగాన్ని ఎంత కాలం పాటు ప్రయాణం చేశారు? గంటనా, అరగంటనా, 30 గంటనా లేదా గంటన్నర ప్రయాణం చేశారా? ఈ వేగాన్ని మరియు కాలాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే గుణిస్తే మనకి ఏమొస్తుందంటే వస్తువు ప్రయాణించిన దూరం వస్తుంది. కాబట్టి నేను క్షితిజ లంబ దిశలో క్షితిజ సమాంతర దిశలో వస్తువు యొక్క వేగాలు మరియు అవి ప్రయాణం చేసినటువంటి కాలాలు తెలియాలి. గుర్తుంచుకోండి p అనే బిందువును చేరుకునేటువంటి సమయం ఎంత? t అనే సమయం పట్టింది. ఫస్ట్ 0 నుంచి t అనే సమయం తర్వాత బిందువు ప్రక్షేపం ఎక్కడ ఉంది? p అనే బిందువు వద్ద ఉంది. కాబట్టి క్షితిజ సమాంతర దిశలో క్షితిజ లంబ దిశలో వస్తువు ప్రయాణించిన దూరం వస్తువు ప్రయాణం p అనే బిందువును చేరుకున్నబట్టిన కాలము స్మాల్ t అంటే టైం తెలిసిపోయింది. మీకు ఇంకేం కావాలి? వేగాలు తెలియాలి. ఆల్రెడీ వేగం కాబట్టి క్షితిజ సమాంతర దిశలో వేగం ux u cos θ. క్షితిజ లంబ దిశలో వేగం ఎంత? uy u sin θ. సో ఇప్పుడు మనకి వేగం తెలుసు, దూరం తెలుసు కాబట్టి వేగం తెలుసు, కాలం తెలుసు కాబట్టి దూరం ఈజీ కనుక్కోవచ్చు. ఫస్ట్ క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన దూరము x ఈజ్ ఈక్వల్ టు ux t ప్లస్ ఆఫ్ ax t స్క్వేర్. ఇదేంటి సార్ కొత్తగా వచ్చింది ఫార్ములా అనుకోవద్దు. వీటిని మనం చలన సమీకరణాలు అంటారు. ఒక వస్తువు ప్రయాణించే దూరం సాధారణంగా చలన సమీకరణం ఎక్కడి నుంచి వస్తుంది? s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s అంటే ప్రయాణించిన దూరం, u అంటే తొలివేగం. మరి క్షితిజ సమాంతర దిశలో x అంటే ఏంటి? మనం క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన దూరం రాస్తాము కాబట్టి క్షితిజ సమాంతర దిశలో వేగాంశం ఎంత? ux అంటే ux రాశాం. ఎంత టైం పడుతుందని చెప్పిన స్మాల్ t టైం అనుకున్నాక t రాశాం ప్లస్ 1/2. మళ్ళీ క్షితిజ సమాంతర దిశలో కాబట్టి క్షితిజ సమాంతర దిశలో వస్తువు యొక్క త్వరణం ఎంత? ax x దిశలో కాబట్టి టైం t. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే క్షితిజ సమాంతర దిశలో ఒక వస్తువు ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క త్వరణము 0. ఎందుకంటే త్వరణం అంటే మనకి అర్థం ఏంటంటే వేగంలో మార్పు ఉండాలి. కానీ ప్రక్షేపకం క్షితిజ సమాంతర దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దాని వేగంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి దాని త్వరణం ax 0 అవుతుంది. సో ఇక్కడ ux u cos θ డయాగ్రామ్ ద్వారా రాసాము. అలాగే ax 0
ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతామా? ప్రతిక్షేపించే విధిలో ux దగ్గర u cos θ రాయండి, x దగ్గర 0 రాయండి. సో x s అంటే దూరం, x ఇది సమాంతర దిశలో ప్రయాణించడం x కాబట్టి x రాసేసాం. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్గా s is equal to x. s is equal to x. Therefore x is equal to ux అంటే u cos θ into t plus 1/2 ax is equal to 0 కాబట్టి ఇదంతా మల్టిప్లికేషన్ కాబట్టి 0 into anything ఏముంది 0 కాబట్టి కంప్లీట్ గా 0 అయిపోతుంది. అందుకే ఇది 0 రాసేస్తున్నాను. This implies x is equal to u cos θ into small t. That is the equation 1. ఇక్కడ గమనించండి u cos θ ఇది ఒక స్థిర రాశి, t అనేది కూడా టైం. ఇక్కడ x వాల్యూ మాత్రం వచ్చింది, y వాల్యూ రాలేదు. ఇది మనకి పరావలయ సమీకరణాన్ని సూచించదు. మ్యాథమెటిక్స్ ప్రకారం పరావలయ సమీకరణాన్ని సూచించదు కాబట్టి మనం ఏం చేయాలి? దీని తర్వాత క్షితిజ లంబ దిశలో ప్రయాణించే దూరానికి క్యాలిక్యులేషన్ చేద్దాం, డెరివేషన్ చేద్దాం. సో క్షితిజ లంబ దిశలో ప్రక్షేపకం ప్రయాణించిన దూరం సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేయాలమ్మా. ఇంకో ఇదే సేమ్ s is equal to ut plus half at square. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? s is equal to క్షితిజ లంబ దిశలో ప్రయాణించే దూరం ఏమవుతుంది? ఇక్కడ స్మాల్ y కదా కాబట్టి s is equal to y. అలాగే క్షితిజ లంబ దిశలో ప్రక్షేపకం యొక్క వేగం ఎంత? uy is equal to u sin θ. అలాగే క్షితిజ లంబ దిశలో త్వరణము ay అవ్వాలి. ay is equal to ఎంత ఉంటుందంటే క్షితిజ లంబ దిశలో ప్రక్షేపణం పైకి వెళ్తా ఉంటుంది కాబట్టి ay is equal to భూమి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో వెళ్తుంది కాబట్టి ఇది -g గుర్తు త్వరణానికి సమానం. కాకపోతే నెగిటివ్ సైన్ పెట్టాము. ఎందుకని? భూమి దిశలో గుర్తు త్వరణం ఉంటే పాజిటివ్ సైన్ రాయాలి. గురుత్వాకర్షణ దిశలో వస్తువు అంటే కింద పడిపోతున్నాము, గురుత్వాకర్షణ దిశలో ఉంటుంది, అప్పుడు పాజిటివ్ సైడ్ రాయాలి. కానీ ఇది పైకి వెళ్ళింది కాబట్టి గురుత్వాకర్షణ దిశ ఎలా అవుతుంది? వ్యతిరేక దిశలో వెళ్తుంది కదా. అందుకనే గుర్తుత్వకానికి మైనస్ సైన్ పెట్టాము. అంటే ay is equal to -g రాస్తాం. ఓకేనా? టైం టీనే కాలం ఎక్కడ మారుతుంది, టీ అనే కాలం తప్పే కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఈ వాల్యూస్ మొత్తాన్ని కూడాను ఈ s is equal to ut plus half at square సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఉన్న సమీకరణంలో s బదులు y రాయాలి. రాద్దాం. సో y is equal to u దగ్గర u y అని రాస్తాం into t plus 1/2 ay దగ్గర -g into t square. This implies y is equal to uy అంటే u sin θ. t అంటే ఇక్కడ సమీకరణం మొదట్లో x is equal to u cos θ into t అని ఉంది. దీని నుంచి t is equal to ఇంటూ కదా మల్టిప్లికేషన్ కదా, t is equal to ఏమవుతుంది? x. ఇది ఇంటూ కాబట్టి u cos θ దగ్గరికి వస్తే ఏమవుతుందమ్మా? x by u cos θ. కాబట్టి ఇక్కడ x t బదులు ఏం రాస్తానంటే x by u cos θ into ఇది చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 1/2 g into t స్క్వేర్. మళ్ళీ ఇక్కడ t దగ్గర చూడండి, t దగ్గర ఏం రాస్తాం? x by u cos θ రాస్తాం. కాబట్టి ఇక్కడ కూడా రాయొచ్చు x by u cos θ స్క్వేర్ ఉంది కదా, మొత్తానికి స్క్వేర్ చేయాలి. మీకు డౌట్ వస్తుందా ఇక్కడ t బదులు ఎందుకు రాస్తాను కాబట్టి ఇక్కడ పక్కన రాస్తాను. సిన్స్ from equation 1 t is equal to x by u cos θ. ఇక్కడ రాసుకుంటే చదివేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్ లేకుండా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి u sin θ into x by ఇది బయలో ఉంది u cos θ, ఇది పైన ఉంది ఇది కింద ఉంది కాబట్టి u కి క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ sin θ by cos θ మనం 10th క్లాస్ లో చదువుకున్న ట్రిగ్నోమెట్రీ లో sin θ by cos θ tan θ. వెరీ గుడ్. This implies y is equal to tan θ into ఇక్కడ ఎంత ఉంది? sin θ by cos θ మిగిలింది x దగ్గర స్మాల్ x మైనస్ ఇక్కడ చూడండి g into 1 g by 2 ఈ స్క్వేర్ x కి లాగా u cos θ రాస్తే x స్క్వేర్ by u స్క్వేర్ cos స్క్వేర్ θ.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసాం, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కూడా ఒక పక్కకు రాయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ కాని పదాలన్నీ బ్రాకెట్ లో పెట్టి ఎక్స్ స్క్వేర్ పక్కన పెడితే మనకు చూడడానికి లుకింగ్ బాగుంటుంది. ఈ ఈక్వేషన్ దట్ ఇంప్లైస్ y is equal to tan theta into x minus, ఇక్కడ చూడండి g గుర్తుతమ్మ విలువ కాన్స్టెంట్ మీకు చెప్పాను, 2 నెంబర్ కాన్స్టెంట్, u ఇనిషియల్ వెలాసిటీ మనం 10 నిమిషాల ఇనిషియల్ వెలాసిటీ స్టార్టింగ్ ఎంత ఉంటుంది అది కాన్స్టెంట్ గా ఉంటుంది. cos స్క్వేర్ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ g బై ఈ కాన్స్టెంట్ వాల్యూస్ మొత్తాన్ని ఒక బ్రాకెట్ లో పెట్టుకోండి. cos స్క్వేర్ తీటా g బై u స్క్వేర్ cos స్క్వేర్ తీటా మొత్తాన్ని బ్రాకెట్ లో పెట్టి పక్కన x స్క్వేర్ టర్మ్ రాయండి. మీరు ఈక్వేషన్ పూర్తి మరి బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి tan తీటా కి వాల్యూ పెట్టండి, తీటా విలువ ఎంత అంత సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక నెంబర్ వస్తుంది అంటే కాన్స్టెంట్. అలాగే g బై ఇది ఒక నెంబర్, ఇదంతా నెంబర్, ఒక నెంబర్ ని ఇంకో నెంబర్ డివైడ్ చేస్తే ఇది కూడా కాన్స్టెంట్. కాబట్టి ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ని మనం మ్యాథమెటిక్స్ ప్రకారం ఏదైనా ఒక లెటర్స్ తో సూచించవచ్చు, ఇంగ్లీష్ లెటర్స్ తో గానీ ఇంకా వేరే లెటర్స్ తో గానీ కొన్ని సూచించవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే tan θ కాన్స్టెంట్, g బై u స్క్వేర్ cos స్క్వేర్ θ కాన్స్టెంట్ కాబట్టి tan θ ఈ కాన్స్టెంట్ ని నేను క్యాపిటల్ A తో సూచిస్తున్నాను స్థిరరాశి. అలాగే g బై u స్క్వేర్ cos స్క్వేర్ θ ఇది కూడా కాన్స్టెంటే కాబట్టి దీన్ని ఒక స్థిరరాశి b తో చూపిస్తున్నాను. అలా ఎందుకు చూపిస్తున్నా సార్ అంటే ఈ లెటర్స్ ప్రతిసారి రాయాలంటే పెద్దవి కాబట్టి ఇది సింప్లిసిటీగా ఉండటం కోసం మన స్థిరరాశులతో మనం ఏ కామన్ ఇప్పుడు మనం క్యాపిటల్ దగ్గర ఏ రాస్తాం, g బై u స్క్వేర్ cos స్క్వేర్ θ దగ్గర b రాస్తాం. ఈ రెండు స్థిరరాశులే కాబట్టి దానికి ఒక నెంబర్ ఇచ్చి ఒక పేరు ఒక లెటర్ పెట్టుకున్నాం, పేరు పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఏముందాం, y is equal to ax minus bx square. సో మనకి మ్యాథమెటిక్స్ మీద కొంచెం అవగాహన ఉన్నట్లయితే ఇలా y is equal to ఇక్కడ y అంటే క్షితిజ లంబ దిశలో అంటే the distance traveled by the projectile in a vertical direction, y is equal to constant into x, x అంటే క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన దూరం minus constant into x square. Now this equation indicates mathematics ప్రకారం ఈ ఈక్వేషన్ మనకు ఏం తెలియజేస్తుందంటే ఒక పరావలయ సమీకరణాన్ని తెలియజేస్తుంది. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద parabola. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ parabola. సో దీని బట్టి మనకి ఏమైంది, ఈ the path followed by the projectile is a parabola. కాబట్టి ప్రక్షేపకం ప్రయాణించినటువంటి పదం మార్గము ఒక పరావలయాన్ని సూచిస్తుంది అని ఈ సమీకరణం ద్వారా మనకి అర్థమవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 represents ఏ parabola. ఓకేనా డియర్ స్టూడెంట్స్? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ లో ఫ్యాక్టర్ చూసుకుంటే u cos θ, horizontal component of the velocity, vertical component of the velocity u sin θ, ఈ s is equal to ut plus half at square సమీకరణం జనరల్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ ఆఫ్ జనరల్ సమీకరణాలు అంటారు, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈ సమీకరణాల్లో ఒకసారి క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన దూరానికి సంబంధించినటువంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి క్షితిజ లంబ దిశలో ప్రయాణించిన దూరానికి సంబంధించిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేసేస్తే ఆ ఈక్వేషన్ అనుకోకుండా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ బట్టి పట్టాల్సిన అవసరం, ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి డయాగ్రామ్ చూసుకుంటూ 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు అసలు ఇందులో పర్ఫెక్ట్ అయిపోతారో. మీరు మీ ముందు ఎవరో సరిపోరన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయకపోయినా రాయకపోయినా మీరు లాస్ అవుతారు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రాయలేదనుకోండి మీరే బాధపడతారు, ఎవరు ఏమి హెల్ప్ చేయలేదు. ఓకేనా? కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీడియో క్లాస్లో అనదర్ 4 మార్క్స్ ఒక చిన్న లెక్క ఉంది. అది మనకి సమాంతర చతుర్భుజ బలం మన ఎంతమంది క్లాస్లో చెప్పాం కదా, ఏంటది? ప్యారలగ్రామ్